శ్రీహరి ఈరోజు 5వ పాసురము. మాయనై మన్నువడ మధురై మైనందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குளத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்யதா தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிள்ளையம் புகுதருவా నిండ్రనவும் తీయునుల్ తూసాగం సెప్పేలో రెంబావాయ్. ఈ పాసుర తాత్పర్యం ఏమనగా, మనం ఈ వ్రతమును సక్రమముగా పూర్తి చేసి ప్రయోజనమును పొందుటకు మనము చేసిన పాపములు ఆటంకములు కావచ్చునని భయపడనవసరము లేదు. ఎందుచేతననగా శ్రీకృష్ణుడే మన ఈ వ్రతమునకు నాయకుడు. అతని గుణములు ఆశ్చర్యకరములైనవి. ఉత్తర దిక్కున మధురా నగరమునకు నిర్వాహకుడిగా జన్మించినాడు. నిర్మలమైన జలము గల యమునా నది ఒడ్డున నివసించుచు మన కొరకు యదుకులమందు అవతరించిన మహానుభావుడు. తన పుట్టుకచే యశోదకు శోభను సమకూర్చిన మహాత్ముడు. అంతటి మహాత్ముడై ఉండి కూడా ఆమెచే త్రాటితో కట్టబడిన సౌలభ్యమూర్తి కనుక మనము సందేహములను దూరము చేసి పరిశుభ్రముతో అతనిని సమీపించి వికసించిన హృదయ కుసుమమును సమర్పించి నిర్మలమైన మనస్సుతో ధ్యానించాలి. అప్పుడు మనము ఇంతకుముందు తెలిసి తెలియక చేసిన పాపములు మంటలో పడిన దూది వలె భస్మమైపోవును. మన వ్రతమునకు ఏమాత్రము ఆటంకము సంభవింపదు. అందుకే 2 భగవన్నామమును కీర్తింతుము అని గోదాదేవి గోపికలను పిలుచుచున్నది. ఆండాళ్ తిరువడిగలే శరణం శరణం. ఓం శ్రీహరి.